శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహుకేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు ఎక్కడి నుంచి, కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవటం వల్ల కంపల్సరీగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి వారికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్య రాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి శుభగ్రహాలైనటువంటి రాష్ట్రాధిపతి బుధుడు, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు మరి సింహరాశిలో కలుస్తున్న సందర్భంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి మరి ఆగస్టు 22వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ, మరి ఈ కలయికకి ఇంకొక అదృష్టం తోడైనట్టు భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి మిథున రాశి వారికి శుభుడైనటువంటి శని భగవానుడు మరి సప్తమ దృష్టితో మిత్రగ్రహాలని చూడడం జరుగుతుంది. అంటే ఒక విధంగా మిథున రాశి వారికి 1, 5, 9 కేంద్రాధిపతుల కలయిక ఏర్పడింది. అయితే బుధుడికి కేంద్రాధిపత్యం, కోణాధిపత్యం రెండూ ఉండడం వల్ల ఒక విధంగా ఒక లక్ష్మీ యోగాన్ని, ఒక రాజయోగాన్ని కూడా ఏర్పడడం జరిగింది. సో ఈ విధంగా 22 రోజుల పాటు 3వ స్థానంలో అంటే విక్రమ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాల కలయిక మిథున రాశి వారికి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే 3వ స్థానం అన్నది ప్రయాణాలు చెప్తూ ఉంటుంది, కమ్యూనికేషన్ చెప్తూ ఉంటుంది. సో ఈ వారంలో మీరు అంటే ఈ రాబోయే టైంలో అనుకోకుండా ఒక శుభకార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం మీ సర్కిల్లో మీ మిత్రులకు కానీ, మీ తోడబుట్టిన వారి యొక్క వివాహ వేడుకకు కానీ ఏదో ఒక శుభకార్యానికి మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మంచి నడవడిక, మంచి విద్య కలిగి ఉన్నటువంటి మిత్రుల్ని ఈ సమయంలో మీరు కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఒక విధంగా మరి ఒక మంచి మిత్రుడు కూడా మీకు ప్రయాణంలో పరిచయం అయ్యే అవకాశం ఉంది. అధికార హోదాలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరిస్తుంటారు. అంటే సింహరాశిలో కాబట్టి అధికార హోదా కలిగి ఉంటారు. శుక్రుడు మీకు 3వ స్థానంలో ఉండడం వలన స్త్రీలతో పరిచయం ఏర్పడే అవకాశం ఉండదు. అంటే మరి ఈ బుధగ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి స్వభావసిద్ధంగా శుక్రుడు స్త్రీ గ్రహాన్ని కాబట్టి బుధుడు కూడా కోవకే చెందుతాడు కాబట్టి కంపల్సరీగా మీకు మరి ఏదన్నా ఫంక్షన్లోనో ప్రయాణంలోనో ఒక మంచి క్వాలిటీ కలిగినటువంటి స్త్రీలతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే స్త్రీలైతే మీకు ఒక మంచి మిత్రుడు కలిసే అవకాశం ఉంది. వాడు సహాయ సహకారం మీకు ఎల్లవేళలా లభించే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఉన్నత విద్య కొరకు విదేశంలో ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు విద్యకు కారకుడైనటువంటి ఈ బుధ శుక్ర గ్రహాల మీద వీక్షణ కూడా మీకు విదేశంలో ఉన్నత విద్యాయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే ప్రయత్నంలో ఏదన్నా మరి మీరు ఒక ప్రసంగాన్ని చెప్పడం కానీ, ఏదన్నా ఒక వ్యాసాన్నో ఒక పుస్తకాన్నో రాసి దాన్ని ప్రచురించడం కానీ, ఎక్కువగా మనకి ఈ మిథున రాశిలో ఈ యాంకర్స్ ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇది వార్తలకు సంబంధించింది, కమ్యూనికేషన్ సంబంధించిన రాశి మిథున రాశి. అందుకని ఎక్కువగా ఈ రాశిలో ఈ కంప్యూటర్ టెక్నాలజీ, ఐటీ చదివిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, న్యూస్ సంబంధించిన వాళ్ళు, అంటే యూట్యూబ్ అవ్వచ్చు, లేదంటే శాటిలైట్ ఛానల్ అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని ఏదో ఒక మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో లేదంటే ఈ లగ్నంలో జన్మించిన వారు. అటువంటి వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని ప్రజెంట్ చేసి ఒక కొత్తగా లోకానికి తెలియని విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయడం కానీ, సో ఏదన్నా ఒక అందరికీ ఉపయోగపడే ఒక యాప్ లాంటిది తయారు చేయడం, ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం అది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక ఈ మిథున రాశి వారు నిరంతరం వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క అన్వేషణ ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. ఒక గోల్ రీచ్ అయిన తర్వాత మరో గోల్ రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో మరి ఈ బుధుడు ఈ శుక్రగ్రహంతో కలిసి ఉండడం అనేది కంపల్సరీగా ఒక మిత్రుల సహకారంతో 10 మందికి ఉపయోగపడే ఏదో ఒక అద్భుతాన్ని ఈ రాశి వారు సృష్టించే అవకాశం చాలా బలంగా ఉంటుంది. దానికి శని భగవానుడు కూడా చూడటం వల్ల చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినప్పుడు కూడా మరి శని వక్రించి ఉండడం వల్ల కంపల్సరీగా మీలో ఉన్నటువంటి టాలెంట్ 10 మందికి తెలిసే అవకాశం ఉంది. సో మీరు ఒక ఆర్టిస్ట్ అయినా, ఒక రైటర్ అయినా సరే మీ యొక్క ప్రచురణకి, మీ గతంలో తయారు చేసినటువంటి ప్రాజెక్టుకి సరైన గుర్తింపు ఈ సమయంలో 100% రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశివారు మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకునే సరైనటువంటి సమయం ప్రారంభమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారికి అటు ఉద్యోగ ప్రయత్నాలు, అటు విదేశ విద్యా ప్రయత్నాలు కూడా సఫలీకృతమై సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్టయోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం రెండు కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మనకు కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత, అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవానుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.